జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. జమ్మూ కాశ్మీర్లో మారణ హోమం తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతల స్థాయికి చేరిపోయాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. 1960 నాటి ఇండస్ రివర్ వాటర్స్ అగ్రిమెంట్ని స్టాండ్ స్టిల్ చేయాలని, అంటే నిలుపుదల చేయాలనేటువంటి నిర్ణయం అందులో కీలకమైంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ పైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తాగునీరు దగ్గర నుంచి అన్ని సమస్యలు మారేటువంటి అవకాశం ఉంది. మరోవైపు నుంచి చూస్తే ఈ నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకోవడం అనేది గత 25 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారిగా మనం చూడాలి. ఎందుకంటే పుల్వామా లాంటి ఇన్సిడెంట్స్ జరిగిన సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం దీన్ని చాలా సీరియస్ యాక్షన్ కిందనే పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని తీవ్ర స్వరంతో ఖండించాయి. పాకిస్తాన్కి అండగా కానీ బాసటగా కానీ నిలిచే పరిస్థితి ఎక్కడా లేదు. మరోవైపు నుంచి భారత కోణంలో ఆలోచించి చూసినప్పుడు ఇది ఒక టఫ్ సిచ్యుయేషన్గా భావించింది. అందుకే సాయంత్రానికి అఖిలపక్ష సమావేశానికి కూడా కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. సో ఈ సింధు నది జలాల ఒప్పందం ఏంటి, ఇది నిలిపివేయడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉండొచ్చు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశం, పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య 1960లో జరిగినటువంటి ఒప్పందం ఇది. ఇండస్ వాటర్స్ ట్రీటీ అంటారు, అంటే సింధు నది జలాల ఒప్పందం. సో అప్పట్లో ఉన్నటువంటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్ మధ్య జరిగినటువంటి సంతకాలు ఇవి. ప్రపంచ బ్యాంకు దీనికి మధ్యవర్తిగా వ్యవహరించడం అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామం. అప్పటికే 2-3 యుద్ధాలు జరగడం భారతదేశంతో ఆ క్రమంలో, అంటే 1965కి ముందరే ఈ ఒప్పందం జరిగింది. అంటే 1965 యుద్ధం అనేది భారతదేశం పాకిస్తాన్ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి సంఘటనగా మనం చూస్తాము. అయితే 60లో జరిగినటువంటి ఈ ఒప్పందాన్ని 1965లో నిలుపుదల చేశారు. 1972లో మళ్ళీ యుద్ధం జరిగిన సందర్భంలో నిలుపుదల చేశారు. ఆ తర్వాత 1999లో కార్గిల్ యుద్ధం జరిగినటువంటి సందర్భంలో కూడా దీన్ని నిలుపుదల చేశారు. అంటే 3 సార్లు ఈ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలుపుదల చేసింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మళ్ళీ ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించింది. కానీ ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని కన్సిడర్ చేస్తుంది. కన్సిడర్ చేయడానికి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అసలు ఆ ఒప్పందంలో ఏమున్నాయి, ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలను ఇప్పుడు సవరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నామంటూ చాలా అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఇటీవల తీసుకున్న కాశ్మీర్ విషయంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనేది గతంలో నెహ్రూ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే నష్టం ఎక్కువ జరిగిందనేటువంటి అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. సో అదే క్రమంలో కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తిని ఇటీవలే పునరుద్ధరించింది. ఆ తర్వాత జరిగినటువంటి మారణ హోమంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. అందుకే సింధు నది ఒప్పందాలపైన, సింధు నది జలాల ఒప్పందం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ఒప్పందంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, అందులో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటో కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇండస్ వ్యాలీ వాటర్ సప్లైకి సంబంధించి, ఇండస్ రివర్ వాటర్ సప్లై సంబంధించినటువంటి కీలకమైన అంశం ఏంటంటే, ఈ సింధు నదికి మొత్తం సింధు నది వ్యవస్థలో 6 ఉపనదులు ఉన్నాయి. ఆ 6 ఉపనదులు కలిసిన తర్వాత సింధు నది మహానదిగా మారుతుంది అనమాట. సో ఆ జలాలను ఏ విధంగా పంపిణీ చేయాలనేదే ఈ ఒప్పందం సారాంశం. అది కూడా శాంతియుతంగా. దీనికి సంబంధించి నదుల విభజన జరిగింది. తూర్పు నదులు, అంటే కాశ్మీర్ మ్యాప్ ఈ విధంగా ఉంటే కనుక ఈ భాగం నుంచి వచ్చేటువంటి నదులన్నీ, తూర్పు ప్రాంతం నుంచి వచ్చేటువంటి నదులన్నీ ఒకటి, పశ్చిమ ప్రాంతంలో పుట్టినటువంటి నదులు ఇంకో కేటగిరీ కింద, 2 కేటగిరీల కింద విభజించారు. అందులో తూర్పు నదులు రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదులు పూర్తిగా భారతదేశం కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి భారత జలాల్లో, భారత భూభాగంలోకి పుట్టి భారత భూభాగంలో నుంచి ప్రవహించి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యేటువంటి నదులు. ఇంకా కాశ్మీర్లో కూడా ఉండవు. సట్లెజ్ లాంటి నదులు పంజాబ్లో మాత్రమే ఉంటాయి, కాశ్మీర్లో లేని నదులు. కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి హక్కులు భారతదేశానికి కేటాయించారు. ఇక పశ్చిమ నదులు ఇండస్, అంటే సింధు నది, అలానే జీలవ్ నది, చినాబ్ నది, ఈ నదుల నీటిని మాత్రం ఎక్కువగా పాకిస్తాన్కి వినియోగించేలా కేటాయింపు చేశారు. ఎందుకంటే ఈ నదుల్లో ఎక్కువ భాగం పాకిస్తాన్లోనే ప్రవహిస్తాయి. పాకిస్తాన్ భారత్లో పుట్టినప్పటికీ కూడా పాకిస్తాన్లోకే ఎక్కువ వెళ్తాయి. ఇప్పుడు ఈ 3 నదుల్లో జీలవ్ నది ఏదైతే ఇప్పుడు బనీహాల్ దగ్గర ఉదంతం జరిగిన మినీ స్విట్జర్లాండ్ అని చెప్తున్నారు కదా, అక్కడ ఈ జీలవ్ నదికి సంబంధించినటువంటి ఉపనది లిద్దర్ నది అంటారు. ఈ లిద్దర్ నది ఈ ప్రాంతంలోనే పుట్టింది. ఈ కాశ్మీర్ లోయ అందంగా మారడానికి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటిది. లిద్దర్ నది పాయ కావచ్చు, జీలవ్ నది ప్రవాహం కావచ్చు, ఇవి 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి. సో వీటికి సంబంధించినటువంటి
క్లారిటీ ఈ ఒప్పందంలో ఉంది. 3 నదులు ప్రధానమైనటువంటి ఇండస్ నది, అలానే జీలం, చినాబ్, ఈ 3 నదులు పాకిస్తాన్కి ఎక్కువ శాతం కేటాయిస్తారు. మిగిలిన తూర్పు నదులు 3 కూడా పూర్తిగా భారతదేశం కంట్రోల్లోనే ఉంటాయి అనేది ఈ ఒప్పందం చెప్తున్నటువంటి సారాంశం. ఇక ఇందులో హక్కుల విషయంలో కూడా ఒక స్పష్టత తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తూర్పు నదులపైన భారత్ పూర్తి నియంత్రణ ఉంటుంది. పశ్చిమ నదులపైన భారత్కి పాక్షిక హక్కులు ఉంటాయి. అంటే పశ్చిమ నదుల పైన కూడా, ఎందుకంటే అవి పుట్టేది భారత భూభాగంలో కాబట్టి దానిపైన పాక్షిక హక్కులు ఉంటాయి. ఇక వ్యవసాయం, తాగునీరు, హైడ్రో పవర్ ఉత్పత్తి, భారీ డ్యాములు కట్టకుండా నీటి ప్రవాహంలో ఏర్పాటు చేసుకునేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్కి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్లని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అక్కడ డ్యాములు లాంటివి కట్టకూడదు. అంతవరకు భారతదేశానికి హక్కులు ఉన్నాయి. ఇక శాశ్వత ఇండస్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. వివాదాలను పరిష్కరించేందుకు ఇది పనిచేస్తుంది. అలానే ఒప్పంద అమలు పర్యవేక్షణ కోసం భారత పాకిస్తాన్ ఇండస్ కమిషనర్స్ ప్రతి సంవత్సరం దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఇది ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఇక ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం పరిశీలించాల్సింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నదులు ఏంటి. జమ్మూ కాశ్మీర్లో దాదాపు 16 నదులు ప్రస్తుతం ప్రవాహంతో ఉన్నటువంటి నదులు ఉన్నాయి. కానీ అందులో కీలకమైనటువంటి నదులు చినాబ్ రివర్, ప్రధానమైన ఇండస్ రివర్, జీలం రివర్, మిగతావన్నీ కూడా చిన్న చిన్న నదులు, ఉపనదులు. రావి నది కూడా ఇక్కడ పుడుతుంది, కానీ రావి నది ప్రవాహం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చివరి భూభాగంలో పశ్చిమ ప్రాంతంలో చివరి భూభాగంలో పుడుతుంది. సో అందుకని చెప్పి దీని ప్రభావం తక్కువ. ఇది మ్యాప్ పరంగా చూస్తే ఈ పాకిస్తాన్ వైపు వెళుతున్నటువంటి నదులు జమ్మూ కాశ్మీర్లో పుట్టినటువంటి ఇది ప్రధానమైనటువంటి ఇండస్ రివర్, సింధు నది. ఇది అంటే ఇక్కడ పశ్చిమ ప్రాంతంలో పశ్చిమ టిబెట్లో పుడుతుంది. ఇప్పుడు చైనా కంట్రోల్లో ఉంది కాబట్టి అది అక్కడ పుట్టి లడాక్ మీదుగా ప్రవహిస్తూ ఉత్తర కాశ్మీర్లోకి వెళ్తుంది. అంటే ఉత్తర నార్దర్న్ ఏరియాస్ అంటారు కాశ్మీర్లో, ఆ ప్రాంతంలోకి వెళ్తుంది. దానికి సంబంధించి పుట్టినటువంటివే ఇవి. ఇక్కడ సట్లెజ్ నది, ఇది కూడా పశ్చిమ తీరంలో పశ్చిమ టిబెట్లో పుడుతుంది. కానీ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మీదుగా కంప్లీట్గా బార్డర్లో ప్రవహించి అమృత్సర్ దాటిన తర్వాత సింధు నది వైపు, పాకిస్తాన్ వైపు వెళ్తుంది. సో ఈ నదులు తూర్పు నదుల కిందకు వచ్చేవన్నీ కూడా ఇవే. బియాస్, సట్లెజ్, ఈ నదులన్నీ కూడా రావి ఇవి వస్తాయి. అయితే జీలం, చినాబ్ ఈ 2 మాత్రం చాలా ముఖ్యమైనటువంటి నదులు అవుతాయి. ఎందుకంటే ఇవి కాశ్మీర్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కువ ప్రాంతం ప్రవహించేటువంటి నదులు. ఈ నదులకి సంబంధించినటువంటి నీటిని కనుక భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఈ నదీ జలాల హక్కుల విషయంలో కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. వాటి ప్రకారమే భారత ప్రభుత్వం వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. కానీ 1960 నాటి ఒప్పందంలో కొన్ని తప్పిదాలు జరిగినాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది పాకిస్తాన్కి వరంగా మారింది. అప్పట్లో నెహ్రూ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడం వల్ల పాకిస్తాన్కి ఇది వరంగా మారింది. ఒకవేళ ఈ నదులపైన కనుక సరైన నియంత్రణ భారతదేశానికి వస్తే, వాస్తవానికి పాకిస్తాన్ జీవ వరప్రదాయనిగా మనం చూడాల్సి ఉంటుంది ఇండస్ రివర్. సింధు నది లేకపోతే పాకిస్తాన్కి మధ్య భాగంలోంచి ప్రవహించేటువంటి మహానది, మొత్తం నీటి అవసరాలన్నిటినీ కూడా తీర్చేది ఈ నది. సో అందుకనే ఇండస్ రివర్కి సంబంధించి, సింధు నదికి సంబంధించి ఈ ఒప్పందాలని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పని భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. పుల్వామా అటాక్ సందర్భంలో కూడా ఈ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలుపుదల చేయలేదు. కానీ 1999 తర్వాత మొదటిసారి 25 ఏళ్ల తర్వాత ఈ ఒప్పందాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలుపుదల చేసిందంటే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. అదే కనుక జరిగితే పాకిస్తాన్ ఎడారిగా మారిపోవడం ఖాయం. నీటి నియంత్రణకి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూనే పాకిస్తాన్ దుశ్చర్యల్ని ఖండించే విధంగా భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ విషయంలో వ్యవహరించబోతుంది. దీనిపైన ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే క్రమంలోనే ఈ సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని కూడా రక్షణ శాఖ నిర్వహిస్తుంది. రక్షణ శాఖ నిర్వహించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది దేశ భద్రతకు సంబంధించి, అంటే యుద్ధానికి దారితీసేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధమే వచ్చినా కానీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అనేటువంటి సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో సింధు నదీ జలాల ఒప్పందాన్ని గనక పునఃసమీక్షించేటువంటి ప్రణాళిక, ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయంగా అలానే ప్రపంచ దేశాల మధ్యలో కూడా చాలా బలహీనమైనటువంటి దేశంగా ఉంది. దాన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకుని కాశ్మీర్పై పట్టు సాధించాలనేటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒప్పందాన్ని సమీక్షిస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉందని ఇప్పటికే పర్యావరణ నిపుణులు, జలరంగ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.